నమస్తే ఆర్ఎఫ్ న్యూస్కి స్వాగతం. నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకు రాకపోండి. కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ నగర్లో వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి టీడీపీ తూర్పు ఇన్ఛార్జి మద్దాల గిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గిరి మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళల వరకు ఒకటి పెట్టండి. ముందుకు రండి. రక్షించే క్రమంలో మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 120 రోజుల్లో మరి 25 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం వనం కార్యక్రమం మరి ఇవాళ గుంటూరు ఈస్ట్లో మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి ఇక్కడ ఇవాళ పెద్ద ఎత్తుగా మరి ప్రతి ఇంటికి కూడా మరి మొక్కలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. వాళ్ళ కార్యకర్తలు అందరితో సహా మరి రీజన్ వాటర్ ప్రెసిడెంట్లు అందరితో సహా మరి వాళ్ళ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇక్కడ వందలాది మందిగా మరి ఆడవారు మరి ఎంతో ఇంట్రెస్ట్గా ఈ మొక్కలు తీసుకున్నారు. ఎందుకంటే ఈరోజు పూల మొక్కలు ఇవాళ గులాబీ మొక్కలు, మందారం, మరి జాజులు, ఇవాళ అన్ని రకాల మొక్కలు కూడా ఇవాళ మరి కార్పొరేషన్ అధికారులు ఇవాళ అందుబాటులో ఉంచారు. మరి అందరూ కూడా ఇంట్రెస్ట్గా మరి వాళ్ళ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు మరి పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే మనం కాకుండా వాటర్ని సంరక్షించుకునే బాధ్యత కూడా మనం తీసుకోవాల్సిన అవసరం వాళ్ళ ఎంతైనా ఉంది. మరి వాళ్ళ మనం చూస్తే వాళ్ళ 2 బ్యారేజీల్లో మనకున్న ప్రధానమైన బ్యారేజీల్లో కృష్ణా కానివ్వండి, అలాగే నాగార్జున సాగర్ కానివ్వండి, అలాగే శ్రీశైలం కానివ్వండి, మరి 500 టీఎంసీలు నీటి మట్టాన్ని మనం కాపాడుకునే దశగా ఈ 2 ప్రాజెక్టులు. కానీ వాళ్ళ భూగర్భంలోనే మనం నీరుని దాచుకునే విధంగా మరి ప్రణాళికలు రూపొందించుకునే అవసరం ఉంది. ఎందుకంటే 1 మీటరు మనం భూగర్భ జలం పెరిగితే మనకి 100 టీఎంసీల నీరు మనకు అందుబాటులో వస్తుంది. ఆ క్రమంలో నీటిని కూడా ఒడిచిపట్టుకొని మరి నీటి నిల్వలు కూడా చూసుకున్నట్టయితే తప్పకుండా ఈ రాష్ట్రం సుభిక్షంగా, ఎందుకంటే భావితరాలకు మనం ఒక ఆదర్శంగా తీసుకుని వారి బాగోగులకి బాగుంటుందని చెప్పి సంస్కృతి ఉంది. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అలాగే నీటి సంరక్షణ కార్యక్రమం తీసుకుని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బజరంగ్ జూట్ మిల్ పునఃప్రారంభం కార్మికుల విజయమని జూట్ మిల్ పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. జూట్ మిల్ ప్రారంభం సందర్భంగా శుక్రవారం మిల్లు వద్ద కార్మికుల పేర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఎం నగర కార్యదర్శి భావనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తేదీన వెలగపూడి సచివాలయంలో జరిగిన సమావేశంలో కార్మిక శాఖ మంత్రి, యాజమాన్యం, కార్మిక సంఘాలు,
జూట్ మిల్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి మరి చర్చల్లో ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఆగస్టు 16 నుంచి ఈ మిల్లు మొదటి షిఫ్ట్ ప్రారంభమవుతుంది. అయితే ఈలోగా కార్మికులు నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ రోజున నమోదు చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో కార్మికులు వచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే 4-5 రోజులు కూడా కార్మికులు పెద్ద సంఖ్యలో రావాలని, నూతన కార్మికులు కూడా నమోదు చేసుకోవాలని చెప్పేసి కార్మిక సోదరులందరినీ కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా మిల్లు ఖచ్చితంగా తెరవబడుద్ది. అనేక వదంతులు వస్తూ ఉన్నాయి. వాటిని నమ్మకుండా మొదటి నుంచి కూడా మనం ఒకటే స్టాండ్ తీసుకున్నాం, ఈ మిల్లు తెరవాలి అని చెప్పేసి. మిల్లు తెరవబడుద్ది. ఖచ్చితంగా దానికి కట్టుబడి మనందరం పనిచేయాలని కోరుతూ కార్మికుల ఐక్యమత్యంతో ఈ మిల్లు తెరవడానికి కృషి చేయాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. విజయం సాధించినటువంటి జూట్ మిల్ కార్మికులకు అభినందనలు. అందరూ ఐక్యంగా ఉండి వాళ్ళ ఆకాంక్షని, జూట్ మిల్ తెరవాలనే ఆకాంక్షని నెరవేర్చుకున్నారు. ఇప్పుడు కార్మికులందరూ కూడా పేర్లు నమోదు చేసుకుంటా ఉన్నారు. నూతనంగా ఈ మిల్లులో పనిచేయడానికి మరి ఇష్టంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉండేటైతే, ఆసక్తి ఉన్న వాళ్ళైతే వాళ్ళు కూడా ఈరోజు పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు. కాబట్టి త్వరగా ఎంత వీలుగా ఉంటే అంత త్వరగా కార్మికులు పేర్లు నమోదు చేసుకుని ఈ మిల్లును నడవడానికి దోహదం చేస్తున్నారు. గుంటూరులోని బిగ్ బజార్ షాపింగ్ మాల్లో శుక్రవారం మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాల్లోని నిత్యావసరాల ధరలను పరిశీలించారు. జీఎస్టీ అమలు జరగకపోవడాన్ని గుర్తించి మాల్ యాజమాన్యాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తుండడాన్ని గమనించి కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సెలెక్ట్ ఛానల్ అని చెప్పి ఎక్కువ ఓకే సెలెక్ట్ ఛానల్ ఈ స్టేట్లో ఉండడానికి కేరళ మినిస్టర్ స్టేట్, మా స్టేట్లో ఎప్పుడో తీసేసాం అనుకున్నారు. సెలెక్ట్ ఛానల్ అనేది ఏ స్టేట్లో మన స్టేట్ మన కేరళ మినిస్టర్ స్టేట్ ఎప్పుడో గట్టిగా ఉండటం. ఓకే వెయిట్ ఉండాలి కాబట్టి ఇది వెయిట్ ఉండాలి. వెయిట్ రేటు రెండు మెన్షన్ చేయాలి. అదర్వైజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక యాక్షన్ సీరియస్గా తీసుకుంటాం చేయాలి. ఎందుకంటే ఇవాళ మా రేట్ మీరు ఎంత పెట్టారు సిస్టంలో చేయాలి. రేట్ మీరు ఎంత పెడతారో పెట్టండి. అది కూడా టూ హై ఉండకూడదు. వెయిట్ రేటు మెయింటైన్ చేయాలి. ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఈ బ్రాండ్ అమ్మడానికి ఇల్లేదు. సెలెక్ట్ ఛానల్ అనేది అమ్మడానికి ఇల్లేదు. ఇది అమ్మితే కేసు రాస్తారు ఇమీడియట్. ఈసారి నెక్స్ట్ స్టాక్ కూడా సీజ్ చేస్తాం ఇమీడియట్. కంపెనీ వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చాం. నిన్న కేంద్ర కన్జ్యూమర్ కోర్టు కూడా ఎగనెస్ట్ లా జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఈ సెలెక్ట్ ఛానల్ వాటర్ బాటిల్ మీద ఉన్నా, థమ్సప్ మీద ఉన్నా, కోకో కోలా మీద ఉన్నా ఇమీడియట్ కేసు రాస్తాం. ఈసారి నెక్స్ట్ సీజ్ కూడా చేస్తాము. స్టాక్ అంతా సీజ్ చేసేయచ్చు. ఎందుకు ఇబ్బంది అవుతుంటాం రూపాయలు ఉంటుంది మీరు ఇమీడియట్ రూపాయలు దానికి ఏం కంట్రోల్ లేదు కానీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ చేస్తారు. వేయడానికి పీసేస్తారు. ఇవి కూడా వెయిట్ మెన్షన్ చేయాలి. వెయిట్ మెన్షన్ చేయాలి. వెయిట్ మెన్షన్ చేయాలి. వెయిట్ మెన్షన్ చేయండి.
ఎంత ఉంటుంది? ఎంత 600 అండి. 120 వాటిని లేకుండా ఇది ఎక్కువ అవుతున్నారు. 120 రూపీస్ సార్. ఎంఎల్ 120 రూపీస్ తగ్గాలి. ఇది కూడా తమ్మడానికి ఇది కూడా ఎక్కువ కంపోజ్ చేసుకో అయితే పైకి ఎంత ఆ బాటిల్ ఇంకా 500 ml 55 రూపీస్. ఇది 60 రూపాయలు ఇంత ఇచ్చిరా సార్ సైడ్గా బాసు ఎంత ఎంత సోనా మసూరి 2200 GST ముందు అమ్మారు. అగ్రికల్చరల్ మసూరి ప్యూర్ సోనా మసూరి 2200 సోనా మసూరి 1900 అమ్మారు. ఇప్పుడు అవే ఆఫ్టర్ GST జూలై 1వ తేదీ GST వచ్చిన తర్వాత ధరలు తగ్గినాయి. 1341, 1124 రూపాయలు అమ్ముతున్నారు. దానికి తోడు ఏంటంటే ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు GST వచ్చినాక ధరలు కొంత తగ్గుముఖం పట్టినాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. అన్నిటికన్నా చట్టంలో కేంద్రంలో రాష్ట్రంలో చట్టంలో మార్పు తీసుకురావాల్సింది ఏంటంటే MRP ధరలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు. ఇది ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. MRP వేసుకునేటువంటి దాన్ని వేసేటువంటి వారికి ఎంత మేరకు లీగాలిటీ ఉంది, ఎంత మేరకు నియంత్రించాలి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది బట్ట కావచ్చు, ఇక్కడ అమ్మే ప్రతి వస్తువుకి MRPని వారు ఇష్టం వచ్చినట్టు MRP వేసుకుంటూ ఉన్నారు. MRP వేసుకోవడం డిస్కౌంట్ అంటున్నారు. ఇప్పుడు అదే ఒక జీన్ ప్యాంటు 1499 రూపాయలు ఉంది, దానికి MRP 1499 ఉంది. అదే జీన్ ప్యాంటు ఒక దానికి ఉంటే 2 ఇస్తున్నామని చెప్తున్నారు. అంటే MRP దాని విలువ ఎంత, దాని మీద ఎంత MRP వేసుకోవాలి, దీన్ని తప్పకుండా చట్టంలో సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. MRP వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకోవటం, ప్రజలను మళ్ళా అట్రాక్ట్ చేయడం కోసం వినియోగదారుల్ని డిస్కౌంట్ అంటున్నారు. ఈ డిస్కౌంట్ ఇవ్వటం అనేటువంటి దానికన్నా కూడా వాస్తవంగా తయారీకి ఎంత ఖర్చు అవుతా ఉంది, దాని మీద ఎంత మార్జిన్ ప్రాఫిట్ చేసుకోవాలి, అది వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి విధంగా కేంద్రంలో చట్టంలో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పు వచ్చేంత వరకు కూడా ప్రజల్ని ఈ యొక్క ఎవరైతే MNC కంపెనీలు ఉన్నాయో, ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో మోసం చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దీంట్లో
పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సెలెక్ట్ ఛానల్ చూశాను, ఒక బాటిల్ బయట 25-30 రూపాయలు ఉంది, అక్కడ 60 రూపాయలు అమ్ముతున్నారు మధ్య ఆరెంజ్. అదేవిధంగా చూస్తే 400 గ్రాములు ఈ బాటిల్ ఇక్కడేమో 30 రూపాయలు ఉంది. అదే పైన సినిమా హాల్లో మల్టీప్లెక్స్లో 60 రూపాయలు అమ్ముతున్నారు. అదే థమ్స్అప్ బాటిల్ ఇది 1.25ది ఎంఆర్పి వచ్చేటప్పుడు 60 రూపాయలు ఉంది. అదే పైన మల్టీప్లెక్స్లో 650 ml 120 రూపీస్ అమ్ముతున్నారు. అదేవిధంగా 35 రూపాయలు 600 ml బాటిల్ ఉంది, ఇదే బాటిల్ పైన అదే 50 ml వచ్చేటప్పటికి 120 రూపీస్ అమ్ముతున్నారు. కాబట్టి ధరల వ్యత్యాసాన్ని నియంత్రించాలి. వాటర్ లీటర్ బాటిల్ 30 రూపాయలు అమ్ముతున్నారు పైన. బెల్లి అదే కిన్లే ఆక్వాఫినా కూడా 20 రూపాయలు. అంటే ఎంఆర్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు. దీన్ని తప్పకుండా చట్ట సవరణ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది కిన్లే కన్నా ఎక్కువ ఉంది. బెల్లి ఇది 30 రూపాయలు వేశారు. ఎంఆర్పి 30 రూపాయలు వేసుకునేటువంటి రైట్ నీకు ఎక్కడో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంఆర్పి వేసుకోవడం ఈ యొక్క మల్టీప్లెక్స్లో మధ్యతరగతి ప్రజల మీద భారం వేస్తూ ఉంటారు. ఇది నియంత్రించడం కోసమే సెలెక్ట్ ఛానల్ ఇప్పుడు స్టాక్స్ అన్ని సీజ్ చేశాము. ఈ రాష్ట్రంలో సెలెక్ట్ ఛానల్ ఎక్కడమ్మినా స్టాక్ సీజ్ చేస్తాము, కేసులు పెడుతున్నాము. కేసులు పెట్టేటువంటి దాంట్లో కూడా ఫైన్ కూడా పెంచబోతున్నాం. ఇప్పుడు నేను కేరళ సివిల్ సప్లైస్ మినిస్టర్ వచ్చాను, అక్కడ 5,000 నుంచి 25,000 రూపాయల వరకు ఫైన్ ఉంది. మన దగ్గర 2,000 రూపాయలు ఉంది. దీన్ని కూడా సవరణ చేయబోతున్నాం. కేరళలో మాదిరిగానే మనం కూడా 5,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు పెనాల్టీ విధిస్తేనే కానీ ఈ సెలెక్ట్ ఛానల్ నిరోధించడానికి కానీ ఇటువంటి వాటర్ బాటిల్ 20 రూపాయలు 30 రూపాయలు వేసుకొని ప్రజల జేబులు లూటీ చేసేటువంటి కంపెనీలని నిరోధించాలి అంటే కఠినంగా చట్టాలను కూడా మార్చాలి, కఠినంగా వీళ్ళకి ఫైన్లు కూడా వేయాలి. అప్పుడే వీళ్ళు కంట్రోల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కార్న్ ఉంది, ఎంత వెయిట్ ఇస్తున్నారో తెలియదు. కార్న్ మీద వెయిట్ ఉండాలి, రేట్ ఉండాలి, తయారు చేసి ఉండాలి. ఇవన్నీ కూడా నియంత్రిస్తున్నాము. రెండవది కార్ పార్కింగ్ కూడా జాయింట్ కలెక్టర్తో మాట్లాడాము. కార్ పార్కింగ్ ఛార్జెస్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వసూలు చేయడానికి వీల్లేదు. కార్ పార్కింగ్ ఛార్జెస్ను కూడా చట్టం ప్రకారం ఏమి ఉన్నాయో లీగాలిటీ ఒకసారి జాయింట్ కలెక్టర్ను కూడా ఇక్కడి నుంచే ఫోన్ చేసి వెరిఫై చేయమన్నాం. దాన్ని కూడా వీలైనంత త్వరలో ఎక్కడైతే ఎక్కువ ధరలు అమ్ముతున్నారో అది మొత్తం కంట్రోల్ చేస్తాం. బిగ్ బజార్లో కూడా ఎంఆర్పీ ఎక్కువ ఇస్తున్నారు, డిస్కౌంట్ అంటున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కూడా కాదు. మార్కెట్లో ధరలకి దగ్గరగా ఉండాలి. ఎంఆర్పీ వేసి 50% డిస్కౌంట్ ప్రజలు మోసం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ ఎంఆర్పి సిస్టాన్ని చేంజ్ తీసుకున్నాం. కాబట్టి వీటన్నిటి మీద కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నాము. ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కువ ధరలు అమ్మేటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించమని ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు బియ్యం ధరలు కూడా ఎక్కువ, బియ్యం కూడా 52 రూపాయలు అమ్ముతున్నారు. మాకు రైస్ మిల్లర్ అసోసియేషన్స్ నా దగ్గరకు వచ్చి ఒకటే చెప్పారు, 40 రూపాయలకు సూపర్ ఫైన్ వెరైటీ ఇస్తాము, ఈ రాష్ట్రానికి ఎంత సరఫరా కావాలంటే అంత మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా వారు కూడా వచ్చారు. కాబట్టి ఇటువంటి మా నేషనల్ కంపెనీ బిగ్ బజార్ లాంటివి కానీ, బెస్ట్ ప్రైస్ లాంటివి కానీ, రిలయన్స్ కానీ, అదేవిధంగా రత్నదీప్ లాంటి, అదేవిధంగా పెన్షన్స్ కానీ అందరూ కూడా ధరలు సరసమైన ధరలకు అమ్మాలి. ఎక్కడ రైతాంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 24, 25, 26 తేదీల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ, చంద్రబాబు అబద్ధపు హామీలతో రైతులను నట్టేట ముంచారని మండిపడ్డారు. వారి పుణ్యమా అని రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఫైర్ అయ్యారు. మంత్రి మొత్తం రంగాల్లో అసలు ఇంకా నోటిఫికేషన్ మళ్ళా చేయండి. ఈ నెల 24 నుంచి 26 తేదీ వరకు జరిగే రైతు రక్షణ, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం జరిగే సిపిఐ డౌన్
స్వామినాథన్ కమిటీ సిఫార్సులను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అఖిల భారత కిసాన్ సభ జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఈ దేశంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు ముట్టడించి రైతు రక్షణ, వ్యవసాయ రంగ పరిరక్షణే ధ్యేయంగా ఉద్యమ బాట పట్టమని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగినటువంటి ఒంగోలులో జరిగిన సమితి సమావేశాల్లో ఈ రాష్ట్రంలో ట్రైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది. దీంట్లో రైతు సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ఆధ్వర్యంలో, రైతు సంఘం ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలు, రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా జైళ్లు నింపడానికి దేశవ్యాప్తంగా సిద్ధమవుతూ ఉన్నారు. అందులో భాగంగా మన గుంటూరు జిల్లాలో 24వ తేదీన గుంటూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం పరిధిలో ఉన్నటువంటి గుంటూరు డివిజన్ ధర్నా కలెక్టర్ కార్యాలయం వద్ద, నరసరావుపేట, తెనాలి డివిజన్ల ధర్నా నరసరావుపేటలో, తెనాలిలో, 26వ తేదీన గురజాల డివిజన్ స్థాయి ధర్నా జరగబోతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమాలకి ముందు ఈ రోజు నుంచి 3 రోజుల వరకు రైతాంగ సమస్యలను ఎలుగెత్తి చాటుతూ పార్టీ, రైతు సంఘం, ప్రజానాట్య మండలి నాయకత్వంలో జీబు జాత ఈరోజే ప్రారంభమై జిల్లా అంతా 3 రోజుల పాటు పర్యటన జరుగుతుంది. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం అంటే రైతాంగం భయపడిపోయే పరిస్థితి రావడం జరుగుతుంది. వ్యవసాయం చేయాలంటే నష్టపడేటటువంటి ఒక రంగంలాగా కొనసాగుతూ ఉన్నది. అన్నం పెట్టే రైతన్న ఆకలితో అలమటించి ఆత్మహత్య చేసుకునేటటువంటి ఒక దౌర్భాగ్య స్థితి చంద్రబాబు నాయుడు హయాంలో, నరేంద్ర మోడీ హయాంలో కల్పించబడింది. అలాగే రైతులకి ఇస్తామన్నటువంటి హామీలు, అన్ని రకాల రుణమాఫీలన్నీ కూడా అటకెక్కినాయి. ఇవాళ నరేంద్ర మోడీ మన రాష్ట్రంలో, అట్లాగే ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి లేదా ప్రతిపాదించబడినటువంటి వెంకయ్య నాయుడు ఇవన్నీ కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది రుణమాఫీలు అని అంటూ ఉన్నాడు. కానీ యూపీ ఎన్నికల్లో రుణమాఫీ అనేటటువంటి అస్త్రాన్ని ప్రయోగించారనే వాస్తవం ఒప్పుకోక బీజేపీకి తప్పదు. అలాగే తెలుగుదేశం వాళ్ళు ప్రజాకర్షకమైనటువంటి పథకాలు అనేకం పెడతా ఉన్నారు. రంజాన్ తోఫా అంటున్నారు, సంక్రాంతి కానుక అంటున్నారు, క్రిస్మస్ కానుక అంటున్నారు. కానీ అసలు అన్నం పెట్టే రైతన్న గుండె చెరువయ్యేటట్టు వెలిపిస్తున్నా పట్టించుకోవట్లేదు. వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతుల యొక్క సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించే ఆలోచన చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మనం గుంటూరు జిల్లాలో 24, 25, 26 తేదీల్లో రెవెన్యూ కార్యాలయాలు ముట్టడి చేయడం జరుగుతోంది. దీనిలో జిల్లా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అట్లాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ యంత్రాంగం పూర్తిగా దీనిలో జయప్రదం చేయడం కోసం కార్యకర్తలందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈనాడు దేశంలో 100% మంది రైతాంగం ఇవాళ ఇది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే సగానికి మంది పైగా ఈ రైతాంగాన్ని
ఇవాళ ఉన్న అప్పుల బాధలో అట్లాగే వ్యవసాయ రంగం మీద సరైన లాభాలు లేక ఇతర మార్గాల వైపు చూస్తూ ఉన్నారు. దీనికోసం అని చెప్పేసి తక్షణమే రైతాంగాన్ని రక్షించే దానికోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తుంది కనుక తక్షణం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పోస్ట్ ఆఫీస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.